వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. ఏంటిది పిండి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? శనగపిండి అండి. పకోడీ ప్రిపేర్ చేద్దామా అనేసి శనగపిండి ఉల్లిపాయలు అయితే మిక్చర్ అయితే కలిపేసుకున్నాను అనమాట. పిల్లలు స్కూల్స్ నుంచి వచ్చేసారు కదా, ఏదన్నా కావాలని గొడవ చేస్తున్నారు. అందుకే వేడివేడిగా పకోడీ శనగపిండి పకోడీ అయితే వేసిద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఈ పిండిలోకి వచ్చేసి శనగపిండి, కొంచెం లైట్గా బియ్యం పిండి అండ్ ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వంట సోడా వేసి మిక్స్ చేశాను. ఇవేమి యాడ్ చేయలేదు, పచ్చిమిరపకాయ కానీ కారం కానీ, ఎందుకంటే మా పిల్లలు కారం అస్సలు తినరు. అందుకనేసి నేను యూజ్ చేయలేదన్నమాట వాటిని. స్కూల్స్ నుంచి వచ్చారు కదా, ఏదో ఒకటి తింటామని గొడవ చేస్తూ ఉన్నారు. అందుకే కొంచెం వేడివేడిగా ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి, ఆయన హస్బెండ్ వర్క్ నుంచి వచ్చారు, పాపం ఆయనకి తినాలని ఉంటుంది, ఇటు పిల్లలకి తినాలని ఉంటుంది అనేసి ఈ విధంగా ప్రిపేర్ చేశానన్నమాట. ఫాస్ట్గా వేసి ఇవ్వచ్చని ఆల్రెడీ ఒక రౌండ్ అయితే వేసేసాను. ఇదిగోండి అవుతూ ఉన్నాయి ఆయిల్లో. ఎలా ఉన్నాయి? గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఇలా అయితే చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్ ఉంటాయి అనమాట. ఒక రౌండ్ అయితే వేసేసాను, కంప్లీట్ అయింది. తీస్తూ ఉన్నాను ఒక రౌండ్. ఇదిగోండి చూడండి ఎలా వచ్చేసినాయో. కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకుంటారు అనుకుంటున్నా. ఇంతకీ నా వీడియో చూస్తున్నారులే కానీ లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొత్త వాళ్ళు ఎవరు. ప్లీజ్ అబ్బా సపోర్ట్ ఇవ్వండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తేనే కదా మాలాంటి వాళ్ళకి కూడా ఇంకొంచెం వీడియోలు తీయాలనిపిస్తుంది. ఇంతకీ మీలో ఎంతమందికి ఉల్లిపాయ పకోడీ అంటే ఇష్టం? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా. ఏం లేదు, నేనేం యూజ్ చేయాల, 2 మినిట్స్లో ఫాస్ట్గా అయిపోయేటట్టు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కొంచెం లైట్గా వంట సోడా యాడ్ చేశాను అండ్ కొంచెం గరం మసాలా పొడి అయితే వేసాను అనమాట ఫ్లేవర్ కోసం. అంతే యాడ్ చేసేసి మిక్చర్ని అయితే ఇలా రెడీ చేసుకున్నాను. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. మనం ఇలా ముద్దలా తీసుకొని ఇలా వేసేసుకోవడమే ఆయిల్లో. మరీ లావుగా వేయకండి, సుద్దలుగా ఉండేసి తినాలనిపించదు. కొంచెం అలా మీడియం సైజుగా వేసామంటే సూపర్ వస్తుంది. మీరు ఈవినింగ్ టైమ్స్లో ఇలాంటివి తినడానికి ఇష్టపడతారా? అండ్ నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో కొంచెం మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి. నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుంది అనుకుంటా. నేను కూడా 2 రౌండ్స్లో అయిపోగొట్టేసారి. నాకు ఇంకో వర్క్ ఉందనమాట, బ్లౌజ్ స్టైలింగ్ వర్క్. లేట్ చేయకూడదు, ఇటు ఈ వర్క్ని హ్యాండిల్ చేయాలి, అటు ఆ వర్క్ని హ్యాండిల్ చేయాలి కదా. ఇలా ఉంటుంది మరి మన టైలర్స్తో. ఏం చేద్దాం. కంప్లీట్లీ హౌస్ వైఫ్ అయితే ఓన్లీ వంటకాలే చూసుకోవచ్చు కాదుగా. వేసేస్తున్నాను. దీంట్లో మీరు స్పైస్ తినాలనుకునే వాళ్ళు కొంచెం కారం అండ్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి, సూపర్ ఉంటుంది టేస్ట్. నేను ఈ పిల్లలు తినరు, కొంచెం పచ్చిమిర్చి ఏదన్నా పొరపాటుగా వాళ్ళకే తగిలింది అనుకోండి పోయి అస్సలు తినరు. అందుకని వీళ్ళ దెబ్బకి భయపడి అసలు నేను పచ్చిమిర్చినే స్కిప్ చేసేసా. ఏం చేద్దాం, స్కూల్స్ నుంచి బిక్కమొహాలు వేసుకొని వచ్చారు, పాపం పోనివ్వండి కొంచెం తింటారులే, ఒక 10 మినిట్స్ దీనికి కేటాయిద్దాం అనేసి పెట్టేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఎలా అనిపించింది నా 2 మినిట్స్ పకోడీ? నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నా, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అని. టేస్ట్ అయితే సూపర్ అబ్బా, అదిరిపోయింది. అందులోనూ అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని ఇంకా టేస్ట్ ఉంది. ఈవినింగ్ టైం వేడివేడి పకోడీ. నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చేయండి. వేడివేడి పకోడీ తినేద్దాం. బాయ్.